హాయ్ నమస్తే వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్. అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అంటే యోగం అంటే ఒక కలయిక, ఒక దివ్యమైన కలయిక. మన మనసు, శరీరం, మన ఆత్మతో అనుసంధానం ఉండే అద్భుతమైన కలయిక. అంటే మన శ్వాస ద్వారా కనెక్ట్ అయ్యే అద్భుతమైన కలయిక. పతంజలి యోగ సూత్రాల ప్రకారం 8 అంగాలు యోగా అంటే: యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, ధ్యాన అండ్ సమాధి. ఇవి 8 అంగాలు మన యోగానికి. సో అందరూ యోగా అనగానే ఒక ఫిజికల్ పోస్చర్స్ అనుకుంటారు, ఒక శరీర భంగిమలు అని మాత్రమే అనుకుంటారు. కానీ యోగా అంటే ఈ 8 యొక్క కలయికనే యోగా అవుతుంది. సో మన శరీరంలో రకరకాల సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క శరీర భాగము, ప్రతి ఒక్క శరీరంలోని ప్రతి అణువు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒక సక్రమమైన సీక్వెన్స్లో తన పని తను చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క దానికి కూడా మన బ్రెయిన్కి రిలేటెడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మన బ్రెయిన్ అంటే మన మనస్సు ఎప్పుడు ఆలోచనలతో నిండిపోయి ఆ ఫోకస్ అంతా కూడా మన శరీరం పట్ల, మన ఆరోగ్యం పట్ల, మన పట్ల అంటే మన లోపల ఉన్న దివ్యత్వం పట్ల లేకుండా బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనకి అక్కడ శరీరంతో చేసిన యోగాలకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఆసనాల గురించి చెప్పాలంటే, ఆసన అనేది ఎందుకు కావాలి మనకి? ఆసన సిద్ధి కోసం కావాలన్నమాట. అంటే ఒక బాడీ పోస్చరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇబ్బందికరంగా కూర్చోకుండా, అంటే శరీరానికి ఇబ్బంది కలిగించకుండా కూర్చోవడానికి ఆసన సిద్ధి అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ ఆసన సిద్ధి మనకి వస్తుందో అప్పుడు మనం ప్రాణాయామ చేయగలుగుతాము, ధ్యానం చేయగలుగుతాము. ఆ ధ్యానంలో మనం ఒక సమాధి స్థితిని చేరుకోగలుగుతాం. సో దేనికైనా కూడా మనకి ఏం కావాలి? ఫిజికల్ బాడీతో చేసే ఆసనం ఎంత ఇంపార్టెంటో దాని వెనక ఉండి నడిపించే మన మైండ్ స్టేబుల్గా, స్టిల్గా ఉండడం అనేది, స్థిరంగా ఉండడం అనేది ఎంతో ఇంపార్టెంట్. సో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరము మనకి సహకరిస్తూ కూర్చోవాలి. మనం ఒక అరగంట ధ్యాన స్థితిలో ఒక 10-15 నిమిషాలు కన్నా కనీసం కూర్చోగలగాలి అంటే బాడీ సిస్టమ్ మనకి ఆ స్థితిలో కూర్చోవడానికి, సపోర్ట్ చేయడానికి ఆసన అనేది హెల్ప్ చేస్తుంది. సో మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేయడానికి ముందు ఆ ఆసన సిద్ధిని మనం ప్రాప్తించుకోవాలి. ఫస్ట్ మన మనసు ఎప్పుడైతే స్థిరంగా, నిలకడగా ఉంటుందో, ఆలోచన రహిత స్థితికి వెళ్తుందో అప్పుడు మాత్రమే మనము ఆసన సిద్ధిని కూడా పొందగలుగుతాం. మరి ఆలోచన రహిత స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే ఈ యోగము అంటే ఈ డివైన్ యూనియన్ జరుగుతుందో, మీ మైండ్, బాడీ, మీ ఆత్మతత్వంతో, మీ బ్రెత్తో, ప్రతి శ్వాసతో, మీరు తీసుకునే శ్వాస, బయటికి వదిలే శ్వాస అంటే ప్రాణాయామ. ఆ ప్రాణాయామాకి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు ధ్యానంలో కూడా చాలా ఈజీగా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఆ ధ్యాన స్థితి నుంచి సమాధి స్థితికి వెళ్ళగలుగుతాం. సమాధి స్థితి అంటే ఎటువంటి కదలిక లేని స్థితి అని కాదు, ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళగలుగుతాం. ప్రత్యాహార అంటే ప్రత్యాహారాలో మనము మన యొక్క 5 సెన్సెస్తో అన్నీ చూడగలుగుతాం, వినగలుగుతాం, ఫీల్ అవ్వగలుగుతాం. కానీ వాటి వల్ల జరిగే డిస్టర్బెన్సెస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం. సో అది మనకి నెక్స్ట్ ధ్యానం చేయడానికి, తర్వాత సమాధి స్థితికి ఎంతో ఉపయోగపడుతుంది. సో యోగం అనగానే కేవలం ఒక ఫిజికల్ యాక్టివిటీ కాదు, ఇది ఒక మైండ్, బాడీ అండ్ సోల్ యొక్క డివైన్ యూనియన్నే యోగం అంటారు. ఎప్పుడైతే మనము మన శ్వాసతో అనుసంధానం అయిపోయి ఉంటామో, మనలో ఉన్న ఎడ, పింగళ, సుషుప్న నాడి అన్నీ కూడా ఒక బ్యాలెన్స్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం మన మైండ్, బాడీ అండ్ సోల్తో కనెక్ట్ అయిపోయి ఉంటాం అన్నమాట. అంటే ఒక స్థితిని పొందగలుగుతాం. సో ఆ యోగ స్థితిలో మనం ఉండాలి. ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే అక్కడ జరుగుతుందో మనం చేసే ఏ యోగాసనాలైనా సరే, ఏ ధ్యాన ప్రాక్టీస్లు అయినా సరే, ఏదైనా కూడా ఈ బ్యాలెన్స్ రావడానికి మనం చేస్తూ ఉంటాం. సో అది ఎప్పుడు పొందుతాం మనము? మన మైండ్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో, ఎటువంటి ఆలోచనలు లేకుండా మనము మొత్తం మన
ప్రజెంట్ మూమెంట్లో, అంటే మనము ఆ ప్రస్తుత క్షణంని కంప్లీట్గా ఆ శ్వాసతో ఎప్పుడైతే అనుసంధానమై ఉంటామో అప్పుడు మాత్రమే ఈ దివ్యమైన యోగ స్థితిని మనం ప్రాప్తించుకోగలుగుతాం. సో వన్స్ అగైన్, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. Keep on following us. Thank you.